ఒకటవ తేదీలో భాగంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మా యువ నాయకుడు భవిష్యత్ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి సూచనల మేరకు ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లు పంచడం జరుగుతోంది. గతంలో ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే పోయేవాళ్ళు, కానీ ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేని తర్వాత ప్రతి ఒక్క నాయకుడిని తెలుగుదేశం నాయకుల్ని ఇంటింటికి వెళ్ళి ఎంప్లాయీస్తో కలిపి పంచమని చెప్పేసి ఆదేశించడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి 1వ తేదీ పొద్దున్నే 7 గంటలకే ప్రతి ఇంటింటికి పెన్షన్ అందజేయడం జరుగుతుంది. ఈ టైంకి దాదాపు 7:30-8 గంటలకి 50% ఆల్మోస్ట్ ఆల్ 50% వరకు కంప్లీట్ అయిపోయింది. అంటే కేవలం ఒక రోజులోనే 94%, 95% కంప్లీట్ చేస్తూ ఉన్నాం. సపోజ్ 1వ తేదీ సండే వస్తే 31వ తేదీనే పెన్షన్లు పంచడం జరుగుతుంది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచిన ఘనత కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు, ఏదన్నా హాస్పిటల్ ప్రాబ్లం ఉంటే 10,000 రూపాయలు, పూర్తి బెడెడ్ ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రము ఇవ్వనంత విధంగా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ఇంత పెన్షన్లు పంచడం జరుగుతుంది. ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో లాంటి వెనుకబడిన ప్రాంతానికి ఈ పెన్షన్ అనేది చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం. దాదాపు 124 కోట్ల రూపాయలు ఓన్లీ అనంతపూర్ జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీ కలిపి 124 కోట్ల రూపాయలు నెలల్లో పంచడం జరుగుతుంది. ముఖ్యంగా అనంతపూర్ అర్బన్ నియోజకవర్గం అర్బన్ ప్రాంతానికి మాత్రమే దాదాపు 22,000 మందికి 9,94 లక్షలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇచ్చినా కానీ ప్రజల సంక్షేమం కోసం ప్రజలు బాగుపడాలని చెప్పేసి దాదాపు ఓన్లీ అనంతపురం జిల్లాకే 124 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే దాదాపు 30,000 కోట్లకు పైగా ఈ పెన్షన్ కార్యక్రమానికి సంవత్సరానికి బడ్జెట్ కానీ కేటాయించడం జరిగింది. అంటే ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే కేవలం 2 ఏళ్ల కాలంలోనే మా ముఖ్యమంత్రి ఎక్స్పీరియన్స్ దాదాపు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 2 ఏళ్ల కాలంలోనే ఈరోజు రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ఈరోజు అభివృద్ధి వైపు పరిగెత్తిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఇండస్ట్రీస్ కేవలం 2 ఏళ్ల కాలంలోనే దాదాపు 25 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చారు. దేశంలోనే 25% వచ్చిన రాష్ట్రం మన ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఇదంతా కేవలం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఘనత, అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారి ఘనత అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన అనంతపూర్ లాంటి జిల్లాలో దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులతో ఒక డిఫెన్స్ ఇండస్ట్రీ తీసుకొచ్చారు. 1.5 కిందట పుట్టపర్తిలో స్టార్ట్ చేసి ఆ డిఫెన్స్ ఇండస్ట్రీ కానీ ఆషామాషి ఇండస్ట్రీ కాదు, మన యుద్ధంలో వాడే విమానాలు తయారు చేసి అంటే 5th జనరేషన్ జెట్ ఫైటర్ తీసుకొచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలు ఈరోజు పుట్టుపర్తిలో వచ్చినాయంటే నిజంగా మన ఉమ్మడి జిల్లాకి చాలా గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు మున్సిపాలిటీలో 10 కోట్లు నెల పంచడం జరుగుతుంది. అలాగే పంచాయతీల్లో కానీ దాదాపు 2 కోట్ల రూపాయలు, అంటే ఓన్లీ అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి దాదాపు 12 కోట్ల రూపాయలు నెలలో పంచుతున్నాం. అంటే దాదాపు 150 కోట్లు సంవత్సరానికి పెన్షన్ల రూపంలో ప్రజల సంక్షేమం కోసం రావడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇప్పుడు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనేకమైన దాదాపు 200 కోట్లకు పైగా ఓన్లీ రోడ్లు, డ్రైన్లే డెవలప్మెంట్ కార్యక్రమం ఈ మళ్ళా కొత్తగా దాదాపు 160 కోట్లతో ఒక అంటే డ్రైనేజ్ సిస్టమ్ని కొత్తగా, అంటే గతంలో టౌన్ చిన్నగా ఉండేది, ఇప్పుడు టౌన్ పెరిగింది కాబట్టి మళ్ళీ 160 కోట్లు కొత్త ఫండ్ తీసుకొచ్చి ఈరోజు ఒక నెలన్నరలోనే ఆ వర్క్ కానీ ప్రారంభించబోతున్నామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.